వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇది కేవలం ఉప ఎన్నికే అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. తాజాగా బీఆర్ఎస్ తన అభ్యర్థిని కూడా ప్రకటించగా కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈ ఉప ఎన్నికలో గెలిచిన మరింత పుంజుకోవాలని ఆయా పార్టీలు ఊహారచన చేస్తున్న నేపథ్యంలో ఏ పార్టీ విజయం సాధిస్తున్నది ఆసక్తికరంగా మారింది. మరి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కైవసం చేసుకుంటుందా? కాంగ్రెస్ ఏ అస్త్రాన్ని ప్రయోగించబోతుంది? కమలనాథుల స్ట్రాటజీ ఏంటి? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్లో మనతో పాటు జేనయ్యారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, ఎర్రోల రవికుమార్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా డాక్టర్ లింగం యాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, బచ్చు శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా ముగ్గురు మనతో జాయిన్ అయ్యారు. ముందుగా బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అనుకున్నదే జరిగింది. ఎందుకంటే ఎవరెవరో చేస్తాము పోటీ అంటే మాత్రం అధిష్టానం నుంచి వెళ్ళి కేసీఆర్ గారు ఒక పేరును ప్రకటించారు. అది కూడా అక్కడ మృతి చెందినటువంటి అంటే ఏదైతే కొంత అనారోగ్య కారణం చేత మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత గారిని ఆ పేరు ప్రస్తావించారు. సునీత గారి గెలుపుకు ధీమా ఖచ్చితంగా అక్కడ ఉంటుంది అనేది ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఒకరినొకరు అంటే ఇక్కడ కాంగ్రెస్ కూడా గెలుపు మాదే అని చెప్తున్నారు, ఇక బీజేపీ కూడా మాదే గెలుపు అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద సునీత గారి నేపథ్యంలోనే అక్కడ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది, ఆ ప్రజలు ఎలాంటి సేవలు అందించారు, ఈ నేపథ్యంలోనే అతన్ని మరవలేకపోతున్నామనే మాట కూడా వినబడుతుంది. ఎలా చూడొచ్చు? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మా ఇద్దరు సోదరులకు అందరికి కూడా నమస్తే. అనివార్యమైనటువంటి ఉప ఎన్నిక ఇది జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటిది. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు గతంలో జరిగినటువంటి వరుసగా 3 పర్యాయాలు వారే 2014, 2019, 2023లో వరుసగా 3 సార్లు ఆ నియోజకవర్గంతో ఉన్నటువంటి సంబంధం కానీ, అనుబంధం కానీ, లేకపోతే ఆ ప్రజల అవసరాలు తీర్చడంలో కానీ, లేకపోతే ఆ నియోజకవర్గ అభివృద్ధిలో కానీ తన వంతు కృషి పాత్ర ఉంది కాబట్టే 3 సార్లు అనూహ్యమైనటువంటి విజయాన్ని పొందినటువంటి వ్యక్తిగా అక్కడ వారు నిల్చున్నారు. అయితే ఈసారి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక వారి మరణం వల్ల జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం. అంతేకాకుండా మీరు ఏ సర్వేలు చూసినా కూడా ఏదైతే గడిచిన 23 ఎన్నికలలో 1,18,000 సుమారుగా 1,20,000 జరిగితే 80,000 ఓట్లతోని మాగంటి గోపీనాథ్ గారు అంటే 43% ఓట్లతోని ఈసారి కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరించినటువంటి సందర్భంగా కొన్ని సంస్థలు సర్వే కూడా నిర్వహించినటువంటి సందర్భం ఉంది. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా కూడా 42% ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డివిజన్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంటే ప్రజలు కావచ్చు, అందరూ కూడా మళ్ళీ ఒకసారి మాగంటి కుటుంబానికి, మాగంటి భార్య మాగంటి సునీత గారికి ఎన్నుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి సిట్టింగ్ స్థానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. అదేవిధంగా కాంగ్రెస్ సహజంగా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము గెలుస్తామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అది సహజంగానే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉప ఎన్నిక విజయం సాధిస్తుంది అనేటువంటి చెప్తుంది. దాన్ని మనం కాదనలేము. ఇప్పుడు అక్కడ చూస్తే కూడా మహిళలు కూడా మోర్ దెన్ 40% ఓటర్స్ కూడా మహిళా ఓటర్లు ఉన్నాయి. అక్కడ ఏమంటే 4 లక్షల ఓట్లుంటే 3,90,000 ఓట్లుంటే పోలైతున్న ఓట్లు ఓన్లీ 43%. పూర్తి స్థాయిలో ఈ ఉప ఎన్నికలో అత్యధిక శాతం ఓట్లు పోలై మెజారిటీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద హైదరాబాద్ మహానగరంలో అంటే ప్రభుత్వం పాలన పడికేసింది అని చెప్పడానికి అనేక ఉదంతాలు, ఒక వరద నీరు కావచ్చు, ఒక మురుగు నీరు కావచ్చు, ఒక పారిశుద్ధ్య లోపం కావచ్చు, ఒక జిహెచ్ఎంసీని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉండినటువంటి సందర్భం కావచ్చు, చెత్త తీసివేయలేనటువంటి పరిస్థితులు కావచ్చు. ఈరోజు మనం చూస్తే చివరికి బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి మెట్రోను కూడా ఇక్కడి నుంచి ఎల్ఎన్టీని పక్కకు నెట్టివేసి తన ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే
ప్రజా పారిశుద్ధ్యం సరిగ్గా నిర్వహించలేనటువంటి ప్రభుత్వం, ఆర్టీసీని నిర్వహించలేనటువంటి ప్రభుత్వం, చిట్ట చివరికి మెట్రో కూడా తానే నిర్వహిస్తానని చెప్పి ఈరోజు మెట్రోను కూడా అక్కడి నుంచి దాన్ని 15,000 కోట్ల రూపాయల అప్పును తీసుకొని సింగిల్ సెటిల్మెంట్ కింద 2,000 కోట్ల రూపాయలతోని ఎల్ఎన్టీని కూడా బయటకి నెట్టివేసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ హైదరాబాదు అభివృద్ధిలో అంటే ఇంకా టైం ఉంది అంటే ఈ హైదరాబాద్ అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క కీలకమైనటువంటి దశాబ్ద కాలము తను పనిచేసినటువంటి విధానం కూడా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు, విజ్ఞులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు చేసినటువంటి గతంలో చేసినటువంటి అభివృద్ధిని చూసి అభివృద్ధి కావచ్చు, అభ్యర్థి కావచ్చు, లేకపోతే ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, శ్రీనివాస్ గారు అనేక అంశాలతోని శ్రీనివాస్ గారు పార్టీ తన విజయాన్ని ఎగరవేస్తుంది. శ్రీనివాస్ చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత శ్రీనివాస్ గారు చెప్పండి, కంటిన్యూ. అయితే ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తన విజయకేతనం ఎగరవేస్తుంది అనే దాంట్లో ఎవరికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. సర్వేల రిపోర్టు చూసినా ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత తీసుకున్నా కానీ, లేకపోతే మేం చేసినటువంటి పరిపాలనలో మాకున్నటువంటి అనుకూలత కానీ, ఆ విధంగా అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఇంకొకటి ఏంటంటే, అంటే నాకు ఈ పాయింట్ యాడ్ చేయాలని లేదు కావచ్చు కానీ, అంటే గడిచిన ఆ సిట్టింగ్ స్థానంలో మరణించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, కొంత సానుభూతి కూడా పనిచేస్తుంది అనేటువంటిది సహజంగా ఉంటది. మనంతా మనుషులము, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా ఇంకా మానవత్వం బతికే ఉంది సమాజంలో. కొంతవరకు అది కూడా ఒక పాయింట్ చిట్ట చివరిగా దాన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గడిచిన 20-30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో, మాగంటి గోపీనాథ్ గారి రాజకీయ ప్రస్థానంలో జూబ్లీ హిల్స్ తో ఉన్నటువంటి అనుబంధం మేరకు వారి సతీమణిని హక్కున చేర్చుకొని గెలిపిస్తారనేటువంటిది మా అభిప్రాయం. రైట్. లింగం యాదవ్ గారు మనం చూసినాం కదా, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఒకవేళ ఎన్నికలు జరిగితే ఇప్పటికిప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది ఉంది. కానీ ఇక్కడ సిట్టింగ్కి సంబంధించిన మాత్రం ఏదైతే కీర్తిశేషులు మగంటి గోపినాథ్ వాళ్ళ మిస్సెస్కు ఇవ్వడం జరిగింది కేసీఆర్ టికెట్. కానీ ఇక్కడికైతే ఇప్పుడు కాంగ్రెస్లో నువ్వా నేనా అనే పోటీలో ఉన్నప్పటికీ ఒక 3 పేర్లు వినబడుతున్నాయి, కానీ ఇప్పటికైతే ఒకరి పేరు ప్రస్తావన రాలేదు. కానీ వచ్చినా కానీ ఇలా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్కి సంబంధించి. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, సంత్ర టీవీ ప్రేక్షకులకు, పెద్దలు, కో-ప్యానలిస్టులందరికీ ఇట్స్ వెరీ గుడ్ ఈవినింగ్. డెఫినెట్ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జూబ్లీ హిల్స్ లో డెఫినెట్ కూడా గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి మా యొక్క అభివృద్ధి ఇవాళ దాదాపు 1.5 సంవత్సరం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి, మరి 10 ఏళ్ళు తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధికి ఇవాళ తెలంగాణ ప్రజలే ఆ డిఫరెన్స్ చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకున్నారని వాళ్ళ తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. స్వయంగా కేసీఆర్ కూతురే కవిత గారే చాలా స్పష్టంగా చెప్పేది. ఇవాళ వాళ్ళ అవినీతి అంటే, నేను ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి అవినీతి చెప్పాలంటే ఇవాళ ఇప్పుడు మనకి డిబేట్ కూడా సరిపోదు. అంటే కవిత గారే చాలా స్పష్టంగా చెప్పేది ఏ విధంగా వాళ్ళు తెలంగాణ ప్రజలని మోసం చేసిర్రు, వంచిరనేది. సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇవాళ ప్రత్యేకించి హైదరాబాద్ నగరానికి కూడా, ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా గతంలో 2014 కంటే ముందు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా సరౌండింగ్స్ లో ఎన్ని ప్రభుత్వ భూములుండే, ఎన్ని చెరువులుండే, ఎన్ని నాలాలుండే, ఇవన్నీ కూడా కబ్జాకు గురైనటువంటి, ఆ కబ్జా చేసినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వాళ్ళ అనునాయులు.
సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకి ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందుకే ఇవాళ తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా జూబ్లీసే కాదండి, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. జూబ్లీహిల్స్ లో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మాత్రమే. ఇంకొకటి మీరు అన్నది క్యాండిడేట్ అనేది డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ సర్వేల ఆధారంగా గెలుపే ధ్యేయంగా ఇవాళ మా క్యాండిడేట్ ను కూడా ప్రకటించబోతున్నాం. డెఫినెట్ గా నేను ఒకటైతే చాలా స్పష్టం, జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ, ఇది పక్కా. ఇక బీజేపీ కూడా ఇక 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి వాళ్ళు చేసినటువంటి తెలంగాణకు మోసం ఇవాళ తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేసిర్రు 11 సంవత్సరాలుగా తెలంగాణకి ఏమిచ్చిర్రు ఇవాళ మన అందరం చూసిన. కనీసం 11 ఏళ్లుగా మెట్రో ఒకటి ఎక్స్పాండ్ కూడా చేయలేకపోయారు. ఇవాళ మూసీకి రీజన్ వేసుకు డబ్బులు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్ లో ఎంత అన్యాయం చేస్తుందో మన అందరం చూసినాం. అందుకే ఇవాళ బీజేపీ గాని బీఆర్ఎస్ గాని కనీసం అక్కడ ఓట్లు అడిగే నైతిక అర్హత కూడా లేదండి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి 11 ఏళ్లుగా బీజేపీ ఏం చేసింది, గత 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పాలనకు ఇవాళ ప్రజలే కంపేర్ చేస్తున్నారు. అందుకే మా ప్రభుత్వానికి ఇవాళ కనీసం పోటీ వీళ్ళు ఎవరు కూడా కాదండి, డెఫినెట్ కూడా అత్యధిక మెజార్టీ తోటి ఇవాళ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బయటకు వస్తున్నాయి కదా. అందుకే ఆ దుర్మార్గాలు బయటకు వస్తుంటే కేసీఆర్ ముఖం చూపించుకోలేక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇవాళ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్ లో దాక్కుండు. సో ఇక ఆయనకు ఓట్లు అడిగే కనీసం నైతిక అర్హత ఎక్కడదండి. అందుకే అవన్నీ వాళ్ళు ఏమి చేసినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మరు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. అసలు బీజేపీ అనేది తెలంగాణలో వాళ్ళు ఎన్నో విధ్వంసాలు అది చెప్తారు, ఏదో రాజకీయాలు చేస్తారు, మత రాజకీయాలు, అవన్నీ కూడా చూశారు. ఇవాళ జిఎస్టీ పేరు మీద ఏం చేసిర్రు, ఎంత ప్రజలు అరిగోస పెట్టిర్రు, డిమాండేషన్ పేరు మీద ఎంత అరిగోస పెట్టిర్రు, ఇవాళ పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ఎంత పెంచిర్రు, ఇవన్నీ కూడా చూసిరు. అందుకే బీజేపీ ప్రత్యేకంగా తెలంగాణకి ఏం చేసింది, ఇవాళ కనీసం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయలేదు. ఇక వాళ్ళకి ఏ ముఖం పెట్టుకొని ఇవాళ తెలంగాణ ఓట్లు అడుగుతారండి. అదే విధంగా ఇవాళ బీసీ బిల్లు 42% బీసీలకు రిజర్వేషన్ కోసం ఆ బిల్లు చేసి కేంద్రానికి పంపిస్తే ఇవాళ 5 నెలలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకొని తాత్సారం చేస్తుంటూ బీసీలకు ఇవాళ వాళ్ళకు రిజర్వేషన్ వస్తే తద్వారా వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉపయోగపడుతుందంటే దాన్ని కూడా ఆమోదించకుండా 9th షెడ్యూల్ పెట్టకుండా ఇవాళ అన్ని కూడా తెలంగాణ ప్రజలు అందరూ అన్ని గమనిస్తున్నారు. అందుకే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కనీసం అక్కడ ఓట్లు అడిగే కనీస నైతిక అర్హత లేదు. జూబ్లీహిల్స్ లో బరాబర్ గెలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రైట్. రవికుమార్ గారు, ఎస్, జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్లో ఇప్పటికే బీజేపీకి సంబంధించి ఒక స్ట్రాటజీ మాత్రం ఉంది అనే వాస్తవానికి కొంతమంది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఎప్పుడూ లేనంత తెలంగాణలో 8 మంది ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అటు ఎంపీలు కావచ్చు, తెలంగాణలో ఒడిచిపెట్టుకున్న నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఏం చేసింది తెలంగాణకు అంటే ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు వచ్చే బైపోల్ ఎలక్షన్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించి ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలుస్తామనే ధీమా ఉన్నది అని చెప్తున్నారు. కానీ ఎలా సాధ్యపడుతుంది, ఎలా చూడొచ్చు? చర్చలో వెళ్లే ముందు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మా తోటి మిత్రులకి మీకు కూడా నమస్కారం. ఏమంటే నేను జూబ్లీహిల్స్ కి అంతకుముందు 2018 ఎలక్షన్ వరకు కూడా నేను జూబ్లీహిల్స్ ఓటర్నే. దాని తర్వాత మక్తల్కి అంటే నా సొంత నియోజకవర్గానికి మారిపోయాను. నేను ఓటు వేసింది, నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా ఓటు వేసింది జూబ్లీహిల్స్ లోనే. ఓన్లీ మొన్న ఎలక్షన్స్ తప్పితే ఓటు వేసింది మొత్తం జూబ్లీహిల్స్ లోనే. నాకు జూబ్లీహిల్స్ లో ఉన్నంత అవగాహన, పట్టు, నేను జూబ్లీహిల్స్ లో పనిచేసిన విధానము ఇవన్నీ కూడా చూశాను కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఒక ఓటర్ గా ముందు చెప్పాలనుకున్నా, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే జూబ్లీహిల్స్ నుంచి ఈ యొక్క మాగంటి ఫ్యామిలీ పీడ, టిఆర్ఎస్ పీడ వెలువడవుతుంది. ఫస్ట్ పాయింట్ ఇది, మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకుని ఒక ఓటర్ గా చెప్తున్నా. మొట్టమొదటి పాయింట్ ఒక ఓటర్ గా చెప్తున్నా. ఎందుకంటే అంతకుముందు సరే చనిపోయిన వ్యక్తి పైన ఇవన్నీ మాట్లాడకూడదు, బాగుండదు, సంస్కారం కూడా కాదు. బట్ స్టిల్ అది నిజం కాబట్టి నిజాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ లో ఎన్ని అన్యాయాలు జరిగినాయి, ఎన్ని అక్రమాలు జరిగినాయి. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అండతో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎన్ని అక్రమాలు చేసిండు,
ఎంత మంది పైన దాడి చేసిండు, ఎన్ని పోలీస్ కేసులు, అబద్ధపు బూటకపు పోలీస్ కేసులు, ఆ బూటకపు ఈ అట్రాసిటీ కేసులు, రౌడీలను పెంచి పోషించిండు, గుండాయిజాన్ని పెంచి పోషించిండు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సరే, ఇక అప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు నడిచింది. పోనీ ప్రభుత్వ పథకాలలో కూడా ఏమైనా న్యాయం చేసారు, ప్రభుత్వ పథకాలన్నీ కూడా అట్లీస్ట్ అభ్యర్థులు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకన్నా ఇచ్చారంటే వాళ్ళకు కూడా ఇవ్వలేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండి కిరాయిలు నెలకి 50,000 లక్షల రూపాయలు కిరాయిలు తినే వాళ్ళకు దళిత బంధు పథకాలు ఇచ్చారు, మిగతా పథకాలన్నీ కూడా అదే విధంగా ఇచ్చారు. ఎవరైతే వాళ్ళకి కమిషన్లు ఇస్తారో 2 లక్షలు 3 లక్షలు కమిషన్లు ఇస్తారో అట్లాంటి వాళ్ళకి దళిత బంధు లాంటి పథకాలు వచ్చినాయి. అనేక రకాలైనటువంటి పథకాల్లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా నిజమైన లబ్ధిదారులకు కాకుండా కేవలం తమ అనుచరులకి పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. అదేవిధంగా ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి అట్రాసిటీ లాంటి కేసులు పెట్టి లోపలేసి రకరకాల ఇబ్బందులు పెట్టినారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఆ అపోజిషన్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన గుండాలను, రౌడీలను రెచ్చగొట్టి పంపించి, ఇంటిపైకి పంపించి, ఇంట్లో దూరి కొట్లాటలు చేసి, గొడవలు చేసి, ఆ గొడవల్లో ఉల్టా మళ్ళీ వాళ్ళపైనే ఎవరైతే దాడి చేసిరో వాళ్ళపైన కాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైనే కేసులు పెట్టించారు. ఇట్లా ఎన్నో అన్యాయాలు జరిగినాయి, ఎన్నో అక్రమాలు జరిగినాయి. సొంత పార్టీ కార్యకర్తలు కూడా వదిలేదు. ఇదైతే హైలైట్ అయింది వార్త, మీకు తెలుసు అనుకుంటా. సొంత పార్టీ కార్యకర్త ఇంటి మీదకి పోయి ఏ విధంగా ఇంటి మీద దాడి చేసి ఏ విధంగా చేసారో అయితే మనం చూసిండే. మా బీజేపీ కార్యకర్తలను కూడా చాలా మంది పైన ఎట్లా అంటే కట్టెలతోటి దాంతో దాడి చేసి మేము బాధితులమైతే ఉల్టా మా పైన పోలీసులు కేసు బుక్ చేశారు. అయితే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, జూబ్లీహిల్స్ లో టిఆర్ఎస్ చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు, గుండాగిరి, రౌడీయిజం ఇవన్నీ కూడా చూసినాం కాబట్టి మొట్టమొదట ఈ పీడ విరగడవుతుందని చెప్పేసి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇది మొట్టమొదటి. రెండో విషయం ఇప్పుడు మరి ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అభ్యర్థులు ఎవరైనా గెలుస్తారంటే, జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఈ 3 లక్షల చిలుకు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ 7 డివిజన్లలో 1-2 డివిజన్లు వదిలేస్తే, ఒక బోరబండ, ఒక రహమత్ నగర్ లాంటి అత్యధికంగా మాస్ ఓటర్లు ఉన్నటువంటి 2 డివిజన్లు వదిలేస్తే మిగతా అన్ని డివిజన్లలో కూడా 50-50 మాస్ క్లాస్, సెటిలర్స్ అండ్ నాన్ సెటిలర్స్, ఇట్లా డివిజన్ ఉన్నది. చాలా స్పష్టంగా డివిజన్ ఉన్నది. ఆ డివిజన్ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ కి ఆ వర్గం మొత్తం కాంగ్రెస్ కి ఓటు వేసే వాళ్ళైతే కాదు. ఏదో 1-2 డివిజన్లు తప్పితే, నేను స్పష్టంగా చెప్తున్నా, ఒక బోరబండ, రహమద్నగర్ లాంటి ఈ 2 డివిజన్లు తప్పితే మిగతా 5 డివిజన్లలో కోర్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కి లేదు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా అంత పెద్దగా, నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఎంఐఎం సహకారంతో కొన్ని ఓట్లు సంపాదించిందే గానీ పెద్ద నాయకులు వచ్చినప్పటికీ కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించలేకపోయింది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఎంఐఎం తో పెట్టుకోవడం ప్లస్ ఇంకా మిగతా నియోజకవర్గాల నుంచి వాళ్ళకి సపోర్ట్ రావడం వల్ల ఎంతో కొంత ఓట్లు వచ్చినాయి కానీ, లేకపోతే అంతకుముందు కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ కి పెద్దగా ఓటు బ్యాంక్ ఏం లేదు. మరి పోనీ ఈ గవర్నమెంట్ చూసైనా కాంగ్రెస్ కు ఓటు వేస్తారా? కాంగ్రెస్ వైపు ఏమైనా మరలుతారా? సెటిలర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సెక్షన్ అటువైపు ఏమైనా మరలుతారంటే అవితో కూడా కనిపించలేదు. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉన్నాయి. గత దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాలలో గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్ మీరు చూస్తూనే ఉన్నారు. అనేక రకాలైనటువంటి ఫేక్ ప్రామిసెస్ చేసినారు. ఆ ఫేక్ ప్రామిసెస్ తో గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినారు. ఆ ఫేక్ ప్రామిసెస్ ని అయితే వీళ్ళు ఏ విధంగా అయితే అసలు ఫుల్ఫిల్ చేయాలో 100 days లో ఫుల్ఫిల్ చేస్తాన్న ప్రామిసెస్ ఉన్నాయి. ఆ 100 days రేస్ లో ఫుల్ఫిల్ చేయకుండా ఫెయిల్ అయిపోయినారు. ఫేక్ ప్రామిసెస్ ఇచ్చి ఆ ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయకుండా ఫెయిల్ అయిపోయిన గవర్నమెంట్ ఇది. అట్లా ఫెయిల్ అయిపోవడమే కాకుండా మళ్ళీ అనేక రకాలుగా చాలా రకాలైన ఫ్రాడ్స్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ అని చెప్పేసి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ, ఆ విధంగా అసలైన బీసీలను మోసం చేస్తూ, అసలైన ముస్లింలను ఫ్రాడ్ చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పేరు తెచ్చుకున్నది. ఫేక్, ఫెయిల్డ్ అండ్ ఫ్రాడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని పేరు తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ ఫేక్, ఫెయిల్డ్ అండ్ ఫ్రాడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి జూబ్లీహిల్స్ లాంటి చైతన్యవంతమైన నియోజకవర్గము ఓటు వేస్తుందని చెప్పేసి మాత్రం నేనైతే అనుకోను. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉన్న ఒకే ఒక ఆప్షన్ భారతీయ జనతా పార్టీ. గత సికింద్రాబాద్ లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకి 60,000 ఓట్లు దాదాపు వచ్చినాయి.
దాన్ని బట్టి మాకు తెలుసుకునే ఏంటంటే జూబ్లీహిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు. మాకు లోక్సభ ఎన్నికల్లో మాకు ఇచ్చినటువంటి ఈ ఓట్ షేర్ అయితే చూస్తున్నామో ఆ ఓట్ షేర్ ను బట్టి మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక 20-25 వేల ఓట్లు మనం అధికంగా సాధించగలిగితే భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ గడ్డ పైన బీజేపీ జెండా ఎగరవేస్తుంది. బీజేపీ జెండా ఎగరవేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి పనిచేయడానికి మా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు మేము గత 11 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అనేక రకాలైన మంచి పనులు, మీరు ఇప్పుడు లేటెస్ట్ గా చెప్పినటువంటి జిఎస్టిలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, ఈ జిఎస్టి సంస్కరణల్లో అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాపై ఈ భారతీయ జనతా పార్టీ పట్ల మంచి సానుభూతి కలిగింది. మాకు ఓటు వేయాలని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి మాకు వస్తున్నటువంటి స్పందన అండి, నేను చెప్తున్నది కాదు, ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి స్పందన భారతీయ జనతా పార్టీ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు, లేబర్ కూడా ఉంటారు, అదే విధంగా మాస్ పబ్లిక్ కూడా ఉంటారు, రోజు కూలీలు ఉంటారు, దినసరి కూలీలు ఉంటారు, అదే విధంగా ఫిలిం ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ, ఇట్లా పెద్ద పెద్ద ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ లాంటి ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అనేక రకాలైన ఇండస్ట్రీస్, ఇక్కడ ఒక మినీ భారత్ అని కూడా అనవచ్చు. దక్షిణ భారతదేశమే కాదు, ఉత్తర భారతదేశం నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు, బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరి దృష్టి భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నదని చెప్పుకోవడానికి నాకు ఎటువంటి శశభిషలు లేవు, ఎటువంటి అనుమానాలు లేవు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో మేము కొంచెం కష్టపడి మేమేం పనులు చేశాము, ప్రజలకు ఏ విధంగా మేము మేలు చేశాము, ప్రజలకు ఎటువంటి పథకాలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు లబ్ధి చేకూరేటట్టుగా మేము చేశాము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలేంటి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ఫెయిల్డ్ ఫ్రాడ్ గవర్నెన్స్ ఏంటి, అదేవిధంగా అంతకుముందు బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకమైన పాలన ఏంటి అనేది ప్రజలకి మేము గట్టిగా తీసుకోగలిగితే మా యొక్క విజయం, బీజేపీ యొక్క విజయం నల్లేరుపై నడకే అవుతుంది, మాకు సునాయాసమైన విజయం అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇందులో ఇంకొక ముఖ్య విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ ఒక విషయం చెప్పినారు, దేశాన్ని నాశనం చేసేస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, దేశాన్ని మొత్తం కొల్లగొడుతున్నారు అన్నట్టుగానో, లేకపోతే పెట్రోల్ డీజిల్ అన్నట్టుగానో ఏదో. అంటే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా మిత్రుడికి, మీరు ఏదైనా ఆరోపణలు చేసేది ఉంటే, మా యొక్క గవర్నెన్స్ పైన మీరు ఏమైనా నిజమైన ఆరోపణలు చేయాలని మీరు అనుకుంటే, ఒక కంక్రీట్ గా ఏదైనా ఆరోపణ చేయాలనుకుంటే మీరు స్పష్టంగా ఆ ఆరోపణ ఏంటో చెప్పండి. ఊరికేనే మీకు ఏదో డైలాగులు, సినిమాలో డైలాగులు అలవాటు అయినట్టుగా ఆ అలవాటైన డైలాగులు రిపీట్ చేసి అదే డైలాగ్ మళ్ళీ కొట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు చదువుకునే వ్యక్తి కాబట్టి మీ దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయం మేము. మీరు చదువుకునే వ్యక్తి, మీరు డాక్టరేట్ పొందిన వ్యక్తి కాబట్టి నేను మీకు అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ యొక్క విధానాల్లో, భారతీయ జనతా పార్టీ పాలనలో ఏదైనా స్పెసిఫిక్ గా తీసుకొని మాట్లాడండి. ఒక అంశాన్ని ఎత్తుకొని ఈ అంశం పట్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఈ అంశం పట్ల అట్టర్ గా ఫ్లాప్ అయిందని చెప్పేసి ఏదైనా చూపించి గాలిలో మాట్లాడినట్టుగా ఏదో ఆ పాత రికార్డుని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్లే చేసినట్టుగా ప్లే చేయడం, అందులో కూడా లింగం యాదవ్ లాంటి మేధావులు మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా యొక్క రవికుమార్ గారు లింగం యాదవ్ గారు, రవికుమార్ గారు అడిగిన దానికి మీ సమాధానం చెప్పండి. ఎస్, మిత్రుడు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ప్రత్యేకించి సర్లే ఇవాళ బీజేపీకి తెలంగాణలో ఎంత బలం ఉంది, ప్రత్యేకించి హైదరాబాద్ లో ఎంత బలం ఉంది అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణకు వాళ్ళు ఏం చేసింది అనేది కూడా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తారు. ఇక ప్రత్యేకించి బీజేపీ ఇప్పుడు మిత్రుడు మాట్లాడుతూ ఇవాళ డిమానిటైజేషన్ ఏమైంది, ఇవాళ దేశ ప్రజలందరూ కాదండి, ప్రపంచంలో ఉన్న ఏ ఎకానమిస్ట్ అయినా, లేదు దేశ ప్రజలతో పాటు ఎకానమిస్ట్ అయినా ఒక్కరు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక్కరైనా కూడా డిమానిటైజేషన్ సరైందే అని ఎవరైనా చెప్పారా? వాళ్ళ లెక్కల ప్రకారమే 99% డిమానిటైజేషన్ అమౌంట్ మళ్ళా రికవర్ అయిందని. సో అంటే డిమానిటైజేషన్ ఫెయిల్ అయింది. రెండోది మా మిత్రుడు చెప్తుండు జిఎస్టి పేరు మీద ఎంత ప్రజలు ఎంత ఘోరాలు కష్టాలు పడ్డారండి, ఎన్ని నష్టపోయిరండి. మరి 8 సంవత్సరాలుగా ఇవాళ తగ్గించారు కదా. ఇదే మాట మా నాయకుడు రాహుల్ గాంధీ గారు 8 సంవత్సరాల క్రితం చెప్తే ఏమన్నారండి?
ఇవాళ మేము 2 స్లాబులు పెట్టాం, 18% స్లాబ్ పెట్టామన్నారు. మరి ఇవాళ పెట్టినామని తెలంగాణ దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ సొమ్ము మీరు తీసుకున్నారు కదా, మరి అది రికవర్ ఇస్తారా? 8 ఏళ్ళు మీరు తీసుకున్నారు కదా, ఇవే స్లాబులు అప్పుడు పెట్టుంటే మరి ఇవాళ అయిపోయేది కదా. అంటే మీరు చేసింది తప్పని, డిమాండేషన్ తప్పని మీరే ఒప్పుకున్నారు, జిఎస్టీ తప్పని మీరే ఒప్పుకున్నారు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు మీరే చేసి మళ్ళీ వెనక తీసుకున్నారు. ఇంకొకటి, ఆనాడు యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ మీ అందరికి కూడా తెలుసు, చంద్రబాబు గారు డీజిల్ పెట్రోల్ ధర ఎంతండి? మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఇవాళ డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్ ఎంతండి? ఇప్పుడు 80 రూపాయలు. విను చెప్తారా, ఇవాళ దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందండి? ఇవాళ కనీసం ఆనాడు ఇదే నరేంద్ర మోడీ ఏమన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎక్కడ పోయినాయండి? పీజీలు పిహెచ్డీలు చేసుకొని ఈ దేశ యువత ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే మరి నరేంద్ర మోడీ ఏమంటుండండి, బీజేపీ నాయకులు పకోడీలు వేసుకో అంటుండు. అంటే మీరు ఒకవైపు నిరుద్యోగం పెరిగింది, ఒకవైపు ఇవాళ ఎక్కడ మీకు జాబ్ క్రియేషన్ అనేది 11 సంవత్సరాలుగా ఒక కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసిన ఒక కంపెనీ పేరు చెప్పండి ఈ దేశంలో. మేము చెప్తాం, మేము ఎన్ని కంపెనీలు, ఒక హైదరాబాద్ చెప్తాండి నేను. ఇవాళ బిహెచ్ఎల్, బీడీఎల్, డిఆర్డిఓ, మిదాని ఇవన్నీ పెట్టింది ఎవరండి? సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు పెట్టింది ఎవరండి? కనీసం 11 ఏళ్లుగా తెలంగాణకు ఒక ఐఐఎం తీసుకురాలేదండి. ఇప్పటివరకు తెలంగాణ నా పేరు చంద్రమౌళి గారు, రాజమౌళి రాజమౌళి గారు ఇప్పటి వరకు తెలంగాణలో చెప్పు, నీకు తెలియకపోతే నేను చెప్తా, తెలంగాణ చెప్పు. ఇవాళ లింగం యాదవ్ గారు రవికుమార్ ఏదైతే డిమాండేషన్ గురించి మాట్లాడిండో, జిఎస్టీ గురించి మాట్లాడిందో, స్లాబ్ రేట్ ప్రకారం అది గత 8 సంవత్సరాలు ఉన్నది, అది తగ్గియాలని ఇప్పటి వరకు అంటే ఇతర రాష్ట్రాలతో పాటు అందరూ కూడా కొట్లాడిన మాట వాస్తవమే. ఇక రైతుల నల్ల చట్టాలు అంటే అది వాస్తవానికి ఎంత జరిగిందో జరిగింది. ఓకే ఓకే, దానిపైన రవికుమార్ గారు దాని మీద మీరు కన్క్లూజన్ ఇస్తారా? ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, ఒక్క నిమిషం చెప్పండి. లింగం యాదవ్ గారికి నేను ఏం చెప్పినంటే, అయ్యా లింగం యాదవ్ గారు, మీరు డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి, మీ దగ్గర నుంచి ఇంకా ఇంత సరళమైన క్వశ్చన్స్ కాదు, ఇంకా కఠినతరమైన క్వశ్చన్స్ ఏమైనా వస్తాయేమని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది ఒకటి. ఎందుకు నేను సరళమైన క్వశ్చన్స్ వేస్తున్నారు నేను ఎందుకంటున్నాను అంటే, అది రియాలిటీ అది కాదు కదా, రియాలిటీ డిమాండేషన్ తప్పని ఒక్క నిమిషం ఆయన కన్క్లూజ్ చేయండి. ఒక్క నిమిషం. 2014 తర్వాత 2019లో మీరు డిమానిటైజేషన్ కోసము మాట్లాడుకుంటూ ఎలక్షన్స్ కి పోయినారు, ప్రజలు తీర్పిచ్చినారు, అది అయిపోయింది. దాని తర్వాత 2019 తర్వాత 2024లో మీరు జిఎస్టీలు అన్నారు, ఈ నల్ల చట్టాలు అన్నారు, ఇంకా రకరకాలైనటువంటి ఆరోపణలు చేసినారు, వాటిపైన కూడా ప్రజలు తీర్పిచ్చినారు, మళ్ళీ మాకు అధికారం ఇదంతా కూడా లింగం యాదవ్ గారు ఇప్పుడు ఒక్క నిమిషం. రవికుమార్ గారు మీ ఇద్దరికి కూడా చెప్పేది ఒకటే, మనం జిఎస్టీలు కావచ్చు, నల్ల చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరించిన దాంట్లో ఇప్పుడు రాష్ట్రకు సంబంధించి ఓన్లీ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల గురించి మాట్లాడదాం. ఎవరు ఏం చేశారనే దాన్ని ఇక్కడ తెలంగాణలో కావాల్సిందే, పాగా వేయాల్సింది ఎవరు జెండా బాస్తారు, ఎవరు వాళ్ళ బరువు బాధ్యత మోస్తారు, అది చెప్పండి. నేనేమంటున్నా, ఇదే 2024లో భారతీయ జనతా పార్టీ 3వసారి కేంద్రంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక రకాలైన ఆరోపణలు చేసుకుంటూ రాజ్యాంగమే ఈ దేశంలో ప్రమాదంలో ఉందని చెప్పేసి రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు, దాని తర్వాత ఈ దేశంలో బీసీలకు అసలు ప్రాతినిధ్యం లేదు, బీసీ రిజర్వేషన్లు రావాలి, బీసీల కులగణన జరగాలని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు, అలా మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ కి పోయిన వాళ్ళు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇట్లాంటి పెద్ద రాష్ట్రాలు ఎలక్షన్స్ కి పోయిన వాళ్ళు, అక్కడ కూడా ప్రజలు ఎటువంటి సమాధానం ఇచ్చారో కాంగ్రెస్ మిత్రులు కొంచెం తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ప్రజలు అంత స్పష్టంగా తీర్పిచ్చిన తర్వాత కూడా మీరు ఇప్పుడు లింగం యాదవ్ గారు అడిగిన ప్రశ్నలన్నీ కూడా పాత ప్రశ్నలు, వాటన్నిటికీ ప్రజలు ఎప్పుడో సమాధానం ఇచ్చారు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు ఓట్ చోరీ నిజంగా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తలేరు, ఇవాళ చూసిరు కదా మీ ఓట్ చోరీ బయటపడ్డది, ఇవాళ బయటపడ్డది మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో.
మీ వ్యవహారం అంతా బయటపడుతుంది కదా. ఓటు చోరీ మీరు ఎట్లా గద్దెనెక్కిరు వాళ్ళ దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కూడా మీరు ఒక చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థల్ని ఇవాళ సొంత నిర్ణయాలు తీసుకొని ఇస్తలేరు. మీరు ఇవాళ దేశంలో చివరకు జుడిషియల్ ని, ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఐటీ, ఈడీ ఏ వ్యవస్థలు కూడా వదులుతలేరు కదా. అందుకే వాళ్ళ దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరు తెలంగాణకి ఏం చేసిరో స్పెసిఫిక్ గా మీరు చేసినటువంటి 11 ఏళ్లలో మెట్రో విస్తరించిరా అండి. రైట్ రైట్ లింగం యాదవ్ గారు ఓకే 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 లింగం యాదవ్ గారు ఓకే. శ్రీనివాస్ గారు నేను ఏమంటున్నా సార్ చెప్పండి. ఒక చిన్న 30 సెకండ్స్ ఒక 30 సెకండ్స్ ఆయనకి ఆన్సర్ ఇచ్చేసి వదిలేస్తాను అనమాట. ఆయన చెప్పిన విషయాలు అనేక విషయాలు ఏదైతే చెప్పిండో ఆ విషయాలన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవి రికార్డెడ్ వాయిస్ అన్నమాట. ఇదంతా ఈయనకు అలవాటు ఆ రికార్డెడ్ వాయిస్. సరే ఓకే గతాన్ని వర్తమానం ఈ రెండింటిని కూడా తీసుకుంటారు. ఈ రెండు ఒక్క నిమిషం. ఓకే ఓకే రవికుమార్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇంకా టైం ఉంది మనకి ఇంకా టైం ఉంది వస్తా. ఒక్క నిమిషం గురించి మాట్లాడితే మరి కాంగ్రెస్ కర్ణాటకలో ఉంది కదా, కాంగ్రెస్ కర్ణాటకలో వాళ్ళ మంత్రిని ఎందుకు సస్పెండ్ చేశారు ఒకసారి అడగండి. మీ మంత్రిని ఎందుకు సస్పెండ్ చేశారు మీరు? ఎందుకు సస్పెండ్ చేశారు? జరిగిందా లేదా చెప్పండి. రైట్ ఒక్క నిమిషం లింగయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం రవికుమార్ గారు లింగయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు చెప్పండి. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ సంబంధించి ఇప్పటికైతే అభ్యర్థి ఖరారు చేసినప్పటికీ మాత్రం కొంత మీ అంటే అన్నందుకు కూడా ఆ గ్యాప్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు అట్లా సానుభూతి చూపెడతారు. అదేవిధంగా ఖచ్చితంగా అక్కడ ఉన్న ఒక పేరు ప్రత్యేకాలకు కావచ్చు, అతను ఆ జనానికి ఏం చేసిండు అనేది మాత్రం వాస్తవానికి వస్తుంది. అంటే మీ పార్టీ తరఫున ఏమున్నా కానీ ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేగా తను ఏం చేసిండు, జనానికి ఎలా రియాక్ట్ అయ్యారు, జనానికి ఎంత దగ్గరయ్యారు, జనానికి ఏం చేశారు అనేది వాస్తవానికి ప్రజలు చూపెడతారు. కానీ ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ అంటే ఒక హైదరాబాద్ తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా జిల్లాలలో ఒకటి అరాకొర తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్కు మాత్రం స్థానాలు రాలేదు. హైదరాబాద్లో మాత్రమే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఈ హైదరాబాద్ రంగారెడ్డి కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లోపల ఖచ్చితమైన అంటే సంసిగ్ధమైన వాస్తవానికి ఉంటుంది. కానీ ఎలా ముందుకు వెళ్తారు, ఎలా పరిస్థితులు ఏర్పడతాయి అంటే ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు చాలా సింపుల్. మనం రాష్ట్ర వ్యాప్తంగా 1.6% ఓట్ల తేడాతోని కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద విజయం సాధించింది. మనకేం తక్కువ సీట్లు ఏం రాలేదు, వాళ్ళకేం ఎక్కువ సీట్లు ఏం రాలేదు. 10 సీట్లు 8 సీట్లు బీజేపీకి, 38 సీట్లు బీఆర్ఎస్ కు, 64 ఏమో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అంత తక్కువ సీట్లతోని మనను ప్రజలు తిరస్కరించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చేజార్చిన సీట్లన్నీ కూడా 5,000, 10,000 మెజార్టీతోని ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఓటమి గెలుపులు శాశ్వతం కాదు. ఓడిపోయిన వ్యక్తి అట్లాగే ఉండడు, లేకపోతే గెలిచిన వ్యక్తి అధికారంలోనే శాశ్వతంగా జీవితకాలం అధికారంలో కొనసాగుతాడు అనేటువంటిది ప్రకృతి ధర్మం ఎక్కడా లేదు. ఇప్పుడు బీజు జనతాదళే ఓడిపోయినటువంటి సందర్భం మనం చూసినాం. నవీన్ పట్నాయక్ గారిది ఒరిస్సాలో అట్లాంటి సందర్భాలు మనం చూసినాం. కాబట్టి అదేంటి పశ్చిమ బెంగాల్లో ఆయన జ్యోతి బస్సు గారి సిపిఎంని బీటలు అంటే ఎర్ర బీటలను బద్దలు కొట్టింది మమతా బెనర్జీ. ఏదైనా జరగచ్చు రాజకీయాలలో. ప్రజలు ఎంత చేసినా కూడా ఏదో ఒక చోట అసంతృప్తికి లోనవ్వడము, లేదా మన పైన వైరిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రజలు కొంత నమ్మిండ్రని మనం ఒప్పుకొని తీరాలి. వాళ్ళు ప్రతిదీ మన మీద పై చేయి వేస్తూ పెంచిస్తాం అనేటువంటి కావచ్చు, లేకపోతే దశాబ్ద కాలంగా మనము ఉండి చేసిన దాంతో సంతృప్తి చెందని సందర్భం కావచ్చు. దానివల్ల సీట్లు కొన్ని ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం, అధికారంలోకి వెళ్ళిపోవడం అట్లాంటివి జరిగింది. తర్వాత జరిగిన ఎలక్షన్ మనం చూసినాం పార్లమెంట్ ఎన్నికలలో. అది ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే జరిగింది. సో ఏదైనా జరగచ్చు. అప్పటికప్పుడే ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరం కాలంలో ఎన్నికలు జరిగితే అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు సాధించింది కాంగ్రెస్ పార్టీ కంటే. బీఆర్ఎస్ పార్టీ అసలు చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి ఉండే. అట్లా దాన్ని ఇప్పుడు కూడా మనం కాదనలేము. ప్రజా తీర్పును శిరస వహించాలి.
మనం మనం ఎంతసేపు ఉన్నా కూడా ఈ స్థానిక ఎలక్షన్లు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో గొప్ప గొప్ప నిర్మాణాలు, కమాండ్ కంట్రోల్ కానీ, సెక్రటేరియట్ కానీ, లేకపోతే జిఎస్డిపి కానీ, అంటే ఇక్కడ ఉన్న ప్రజలు అర్థం చేసుకునేటువంటి అంశాలు. 2014లో ఉన్నటువంటి జిఎస్డిపి 3 రెట్లు పెంచింది. 2014లో ఉన్నటువంటి 5 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులను 5 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులను 15 లక్షల కోట్ల రూపాయలకు, అంటే ఏదైతే ఐటీ ఎగుమతులు కానీ 3.5 లక్షల ఎంప్లాయీస్ ని 10 to 15 lakhs మనం జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా హైదరాబాద్ ఎస్టాబ్లిష్ లో, హైదరాబాద్ ని గ్రోత్ విషయంలో 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది హైదరాబాద్ అభివృద్ధి కోసం. 2014లో ఉన్నటువంటి హైదరాబాద్ కానీ 2024కు వచ్చే నాటికి ఉన్న హైదరాబాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అసెట్ క్రియేట్ చేయడం కానీ, పవర్ డీసెంట్రలైజేషన్ కానీ, లేకపోతే ఒక హైదరాబాద్ కలెక్టరేట్ కానీ, రంగారెడ్డి కలెక్టరేట్ కానీ, ఇట్లాంటివి ఎన్నో అంశాలు ఒక విషయంలో కాదు. సో ఒక ఎడ్యుకేటెడ్ ఆలోచించేటువంటి విషయాలన్నీ అట్లా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చేయలేదని కాదు, చేసిన దానితోని కొంత అసంతృప్తి, ఏదో ఒక చిన్న అసంతృప్తితోని ఎక్కడో ప్రజలు అతి తక్కువ మెజార్టీ, ఒక స్వల్ప మెజార్టీతోని బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం జరిగింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. ఈరోజు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా అసెంబ్లీ లోపల, అసెంబ్లీ వెలుపల కాంగ్రెస్ పార్టీని నిలదీయడంలో ముందుంది. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తుంది. హైదరాబాదు అభివృద్ధి, హైదరాబాదు సంక్షేమం, హైదరాబాద్ లో ఎక్కడ కూడా మీకు 10 సంవత్సరాల కాలంలో గొడవలు కానీ, లేకపోతే వైలెన్స్ కానీ, లేకపోతే మీకు ఎన్నెన్నో తీసుకొచ్చినాం. ఒక్క నిమిషం, అంటే శ్రీనివాస్ గారు నేను అడుగుతున్నాను కాదు, విషయం ఏంటంటే ప్రభుత్వం ఏదున్నా కానీ వాస్తవానికి అక్కడ అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక నినాదం అయితే ఉంది. ఎందుకంటే దీనికి ఉదాహరణగా మీకు చెప్తాను, గతంలో కూడా, అంటే గత 3 సంవత్సరాల క్రితం కూడా అధికారంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మునుగోడు ఉప ఎలక్షన్స్ జరిగిన మాట మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆ పార్టీకి కావచ్చు, ఆ పదవికి కాదు, రిజైన్ చేశారు, ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ వచ్చిన నేపథ్యంలోనే అక్కడ అతను వాస్తవానికి కూడా చేసింది చాలానే ఉంది, ఇప్పటికి కూడా అతను చేస్తూనే ఉన్నాడు. అవసరమైతే పోరాటం చేసి అయినా కానీ ఆ సొంత పార్టీలో కూడా అతను పోరాటం చేసి కూడా నా నియోజకవర్గాన్ని నిధులు ఇవ్వండి అని కొట్లాడుతున్నాడు. ఆ నేపథ్యంలోనే అతను ఓడిపోవడానికి కూడా చూసింది. అంటే చూడడానికి ఇటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు. రాజమౌళి గారు ఒక్క నిమిషం, దీని తర్వాత అక్కడ అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి మాత్రం గెలవడం జరిగింది. అంటే ఇదే రివర్స్లో ఇప్పుడు. సో ఇక్కడ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెసు. అక్కడ ఎమ్మెల్యే గెలిస్తే దానికి నిధులు నియామకాలు అనే ప్రపోజల్ గిట్ట పెట్టి గవర్నమెంట్ ముందుకు పోతే గవర్నమెంట్, ఎందుకంటే అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఎలా తట్టుకోగలుగుతారు? ఎందుకంటే అక్కడ ఇదే, ఇక్కడ రివర్స్. అంటే మునుగోడు కాన్స్టిట్యున్సీలో అది కావాలని తెచ్చినటువంటి ఉప ఎన్నిక, అది అనివార్యమైనటువంటి ఉప ఎన్నిక కాదు. రాజగోపాల్ రెడ్డి గారు తాను స్వయంగా రాజీనామా చేసి ఒక అధికారంలో, అంటే ఎలక్టెడ్ క్యాండిడేట్, పార్టీ మారినటువంటి సందర్భంలో రాజీనామా చేసి వచ్చినటువంటి ఉప ఎన్నిక 100%. కాబట్టి అతను ఉన్నటువంటి పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళి బీజేపీ గుర్తు పైన పోటీ చేసినటువంటి సందర్భం. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీ గుర్తు చాలా వరకు ఇంకా రూరల్లో ఇంకా చాలా వరకు ఎక్కువ మంది జనానికి రీచ్ అవ్వలేదు అనేటువంటి నానుడి ఇంకా ఉంది. అర్బన్ ఏరియాలో ఇది అనుకోకుండా సంక్రమించినటువంటి, అదేమో కావాలని తెచ్చుకున్న ఉప ఎన్నిక, ఇది అనుకోకుండా వచ్చినటువంటి ఉప ఎన్నిక. ఇది సిట్టింగ్ స్థానం. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల వచ్చింది. మాగంటి గోపీనాథ్ గారు రిజైన్ చేస్తే రాలే, తన బలాన్ని నిరూపించుకోవడానికి, నేను పార్టీ మారినా కూడా నేనే గెలుస్తా అని చెప్పుకోవడానికి వచ్చినటువంటి ఎన్నిక కాదు. అంటే మునుగోడుతోనే దీన్ని పోల్చలేము అంట నేను. మునుగోడు మీరు అన్నది నేను ఎక్కిపోయిస్తా. ఎందుకంటే చాలా వరకు ఎక్కడ కూడా ఉప ఎన్నికలలో అధికారంలో ఉన్న ఇక్కడేనో బాధ ఇస్తారు అనేటువంటి. అయితే శ్రీనివాస్ గారు ఇక్కడనే బాధతో కూడుకున్నది, అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ బాధతో కూడుకుని అక్కడ ఛాలెంజ్తో తీసుకున్నది. సో దానికి దీనికి వెరివేషన్ కానీ గవర్నమెంట్ అనేది ఆల్రెడీ తెలంగాణలో ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా మేము ఉన్నాం కాబట్టి మీకు ఏం కావాలన్నా మేము ఇస్తామనే ప్రజల ముందుకు వెళ్తారు. దాన్ని ఎలా తట్టుకోగలుగుతారో, దాన్ని ఎలా ఎదిరించగలుగుతారో. ఎందుకు అంటే ఇప్పుడున్న మనం చూసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ప్రామిస్ ను కూడా ఫుల్ఫిల్ చేయటం లేదు. ఏ ప్రామిస్ ను కూడా
మనము ఫుల్ఫిల్ చేసే పరిస్థితిలో లేదు. మీరు చూడండి, వాళ్ళు మా ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఏవి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ప్రజలు విసిగిపోయినరు ఈ ప్రభుత్వంతో. రైట్. లింగం యాదవ్ గారు, ఎస్ ఎస్, ఏది ఏమైనా కానీ ఎవరైనా కానీ అంటే తన కోర్టులో ఉన్న బంతితోటే ఆట ఆడుకోవాలి. ఇప్పుడైతే గవర్నమెంట్ తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఎక్కడ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఖచ్చితంగా గోల్ సాధిస్తామనే ధీమలో ఇటు ప్రభుత్వం కావచ్చు, అటు పార్టీ పెద్దలు కావచ్చు, ఎవరైనా ముందుకు వస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా ఎవరికి ఇచ్చినా టికెట్. కానీ ఇక్కడ చూస్తే మాత్రం కొంత సానుభూతితో కూడుకున్నది. అదేవిధంగా అక్కడ మాగంటి గోపీనాథ్ ఎంత అభివృద్ధి చేశాడు ఏందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఆ విధంగానే అతనికి ఏది ఏమైనా కానీ అక్కడ ఒక సానుభూతి ప్రకారమే ముందుకెళ్తారండి. ఏది ఏమైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పుతుంది, అక్కడ ఓట్లు సాధించగలుగుతుందా అని అనుకున్న నేపథ్యంలోనే దానికి ఏం సమాధానం చెప్తారు? అండి, డెఫినెట్ గా అంటే ఇవాళ 10 ఏళ్లలో అంటే దాదాపు 3 times గెలిచినటువంటి వ్యక్తి, సరే చనిపోయిన వ్యక్తి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవద్దు. అయితే ఆయన చేసినటువంటి ఏమి చేసిండు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా. ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏం చేసింది, అతను వ్యక్తిగతంగా ఆయన ఏం చేసిండు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డెమోగ్రఫీ కనుక మనం పరిశీలిస్తే అది ఒకవైపు పేరుకు జూబ్లీ హిల్స్ అయినా కూడా మెజార్టీ కాన్స్టిట్యున్సీ అంతా కూడా నీకు మిడిల్ క్లాసు, నీకు అదే విధంగా మార్జిన్ పూర్ పీపుల్ ఉండేటువంటి, ఇక్కడ స్లమ్ లాంటివి ఉండే బోరబండ లాంటి స్లమ్ కూడా దాని కిందకే వస్తుంది. సో డెఫినెట్ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కదా బీఆర్ఎస్ ఏం చేసింది. వాళ్ళు ఎక్కడైనా అభివృద్ధి, ఇప్పుడే బీఆర్ఎస్ నాయకుడు చెప్పాడు మేము అది చేశాం ఇది చేశామని. ఏం అభివృద్ధి చేశారండి? నిర్దిష్టంగా హైదరాబాదు ఇప్పుడు ఎట్లా చెప్తారంటే హైదరాబాద్ ను మేమే డెవలప్ చేశాం. అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు, కేటీఆర్ ఐటీ మంత్రి కాకముందుకు అసలు తెలంగాణ అనేది లేనే లేదు, ఐటీ ఇండస్ట్రీ లేనే లేదు అనే విధంగా మాట్లాడతారు. అందుకే తెలంగాణ ప్రజలు ఇట్లా మాట్లాడితేనే తెలంగాణ ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పారు. వాళ్ళ హైదరాబాద్ డెవలప్ ఎవరి ఆధ్వర్యంలో? రాజమౌళి గారు ఒక చిన్న హైదరాబాద్ ఎవరి ఆధ్వర్యంలో అయిందండి? కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఐటీ తెచ్చిందే నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేకి తర్వాత రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ ముఖ్యమంత్రి గారి హయాంలో హైదరాబాద్ నలువైపులా ఇవారు ఔటర్ రింగ్ రోడ్ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అయింది. హైదరాబాద్ డెవలప్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవాళ 10 ఏళ్లు వీళ్ళు ఎంతసేపు పేరు చెప్పుకొని పబ్బం గడుపుకురు తప్ప వీళ్ళు డెవలప్ అయ్యారు. కేసీఆర్ ఫ్యామిలీ డెవలప్ అయింది, బీఆర్ఎస్ నాయకులు డెవలప్ అయ్యారు. ఇవాళ మీరు చూడండి, హైదరాబాద్ లో చిన్న వర్షం వస్తే ఎట్లా వరదలు వస్తున్నాయండి, ఇండ్ల కాలనీలకు వస్తున్నాయి, చెరువులు కబ్జాకు గురైనాయి. మరి దీని మీద ఏడైనా మాట్లాడిరా? వీళ్ళు నాలాలు కబ్జాలకు గురైనాయి. ఎందుకు ఆ కబ్జాలు చేసింది ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ నాయకులే కదా. కేసీఆర్ అనుచరులు, కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి వ్యవస్థ తీసుకొచ్చి అవన్నీ కూడా ఇవాళ తీస్తున్నాం కదా. ఇవాళ బతుకమ్మ లేక చూడండి, బతుకమ్మకుంట ఇవాళ ఎట్లా రీజనరేట్ చేస్తే ఇవాళ ఎంత ఆనందంగా కూడా ప్రజలు. ఇవాళ రేపు తెలంగాణ వ్యాప్తంగా, ప్రత్యేకించి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చెరువులన్నీ కూడా మళ్ళీ రికవరీ చేస్తున్నాం కదా, రీజనరేట్ చేస్తున్నాం. ప్రభుత్వ భూములన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అంటే మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపు పొందిన నగరంగా, ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడి అంతా కూడా ఇవాళ హైదరాబాద్ కు వస్తుంది. ఇన్వెస్టర్లు వాళ్ళకు అనుగుణంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలి. మాకు కన్సర్న్ ఉంది, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక శ్రద్ధ ఉంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూసి ప్రజలు, జూబ్లీస్ ప్రజలే ఆ బేరేజ్ వేసుకుంటారు. కేసీఆర్ ఏం చేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 1.5 సంవత్సరాలు మేమేం చేసినాం అనేది. ఇక వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళ అవినీతి. అలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికే కనీసం ఓట్లు అడిగే ఇవాళ సిచ్యువేషన్ లేదు. అలా కూతురే చెప్పింది అండి, అవినీతి ఎక్కడ చూసినా అవినీతి, 1000 కోట్లు ఫామ్ హౌజులు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. హరీష్ రావు గారికి కవిత చెప్పిన మాట, నా మాట కాదు, 750 కోట్ల రూపాయలు బిల్లా ఉందంట. అంటే ఎక్కడ పోతున్నామండి? ఎవరి సొమ్ము అంత ఇదండి? ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు, జూబ్లీస్ ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఇదే వ్యక్తి ఏమన్నాడండి, ఆంధ్రాలను ఎన్ని తిట్లు తిట్టిరు, అసలు ఆంధ్ర అంటే ఎట్లా అన్నారు? మరి ఇవాళ ఆలోట్లే కావాలి. ఇవాళ అదే విధంగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత కేటీఆర్ ఏమన్నాడండి, తెలంగాణ ప్రజలకు సోయి లేదట. అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ కు వాళ్ళు సరే ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇవాళ ఎంత సానుభూతి అని చెప్పినా కూడా బీఆర్ఎస్ కు
ఓట్లు అడిగే కనీస నైతిక అర్హత లేదు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఇవాళ అత్యధిక మెజార్టీ తోటి అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలవబోతుంది. నేను మరొకసారి కూడా చెప్తున్నాండి, బీజేపీకి తెలంగాణలో అయిపోయింది. వాళ్ళు ఏదో ఆశతోటి పార్లమెంట్ ఎలక్షన్ లో 8 సీట్లు ఇచ్చారు. అది ఎట్లా బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ వల్ల. అందుకే బీఆర్ఎస్ కు 0 సీట్ వచ్చినాయి, బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ తెలంగాణకి ఏం చేసిందని తెలంగాణ ప్రజలు గుర్తించారు. వీళ్ళు ఏమి చేయరు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి చేయదు. అందుకే బీజేపీకి బీఆర్ఎస్ కు ఓట్లేసే పరిస్థితిలో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ప్రజలు లేరు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అక్కడ గెలవబోతుంది. రైట్. రవికుమార్ గారు చెప్పండి రాజమౌళి. ఎస్, ఇప్పుడు ఏదైతే మొత్తం మీద బీజేపీకి సంబంధించి అయితే బీజేపీకి ఏమీ లేదు, ఏమి రాదు అంటున్నారు. అంటే ఏమి రాదు, ఏమి లేదు అనడానికి నిదర్శనం ఏంటి? అంటే కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, ఈ రెండు మాత్రమే ఉన్నాయా? మీరు లేరా పోటీలో? అంటే సరైన వ్యక్తిని ఎన్నుకోలేదా? తెలంగాణకు ఏం చేయట్లేదా? బీసీల పట్ల నినాదం కావచ్చు, ఏదైనా కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎవరికి కావచ్చు, ఎవరు చేసినా పేదవానికి, బడుగు బలహీన వర్గాలకు కేంద్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 8 మంది ఎంపీలు కావచ్చు, ఏం చేశారంటే ఏం సమాధానం చెప్తారు? నేను మీకు ఒక సర్వే రిపోర్ట్ పంపిస్తా. జస్ట్ 15 డేస్ కూడా అవ్వలేదు సర్వే. ఇంకా సర్వేలు నడుతున్నాయి, ఇంకా కూడా సర్వేలు నడుస్తున్నాయి. సర్వే కంప్లీట్ అయిపోయింది కూడా. ఇది ఎక్కడి నుంచి చేసింది సర్వే? రాహుల్ గాంధీ నుంచి చేసిన సర్వే. ఇది రాహుల్ గాంధీ సొంతంగా చేయించుకున్న సర్వే. రాహుల్ అదొక్కటాని కాదు, ఆల్ పార్టీస్, ఆల్ పొలిటికల్స్, ఆల్ సర్వేస్ నడుస్తున్నాయి. నేను చెప్తున్నా ఏంటంటే, రైట్, రాహుల్ గాంధీ టీము చేసినటువంటి సర్వేలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 3వ స్థానంలో ఉన్నది. 3వ స్థానంలో ఉన్నది. మీకు నేను పంపిస్తా రిపోర్ట్, మీకు ఇప్పుడే వాట్సాప్ చేస్తాను. చెప్పండి. నేను ఏమంటున్నా, అన్ని చోరీలు అంటారు. ఏంది మిత్రమా రియాలిటీ చెప్పు, నువ్వు రియాలిటీ చెప్పు. తప్పకుండా ఎవరిదైతే వాళ్ళు కొట్టుకోవాలి కదా, ఖచ్చితంగా ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి కదా. తర్వాత ఇంకొకరి నా డప్పేం కొడతలే, నేను మీ డప్పే కొట్టుకుందాం అనుకున్నాడు. మీ డప్పు కొట్టుకుందాం అనుకున్నారు. ఆ సర్వే రిపోర్ట్ పాజిటివ్ వస్తే. కానీ ఆ సర్వే రిపోర్ట్ లో 3వ స్థానంలో పోయేసరికి బయటికి వెళ్తలే అది. లేకపోతే ఇప్పుడు మొదటి స్థానంలో ఉంటే ఇప్పటికి బయటికి వెళ్తుంటే డప్పు కొట్టుకుంటుండే ఇప్పటికే వీళ్ళంతా. అది 3వ స్థానంలో ఉన్నది కాబట్టి డప్పు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేసిర్రు? మినిస్టర్లని, అదే ఎమ్మెల్యేలని, కార్పొరేషన్ చైర్మన్లని ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఏమన్నా మరీ ఘోరంగా 10 బూత్లకు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యేని పెడతారా అండి? అంత భయం ఏముంది మీకు? అంత భయం ఉంటుంది. వీళ్ళు 10 బండ్లు కూడా తిరగవు. 10 బండ్లు కూడా తిరగవు. ఆ రోడ్ ఓపెనింగ్ చేస్తారు. ఆ రోడ్లకు ఓపెనింగ్ చేస్తారు. మంచి కూడా రోడ్లను కూలగొట్టి రోడ్డు మళ్ళీ వేస్తారంట. రవికుమార్ గారు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మనకు టైం లేదు. లాస్ట్ టైం నీకే కొట్టి. నేనేమంటున్నా, జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ లో 60,000 పైన ఓట్లు వచ్చినాయి. గెలుపుకు కావాల్సింది ఒకవేళ 3 పార్టీలు కూడా టఫ్ గా సెట్ టు హెడ్ ఫైట్ చేస్తే ఒక 65,000 ఓట్లు ఎవరికైతే వస్తే వాళ్ళు గెలుస్తారు. 65,000 ప్లస్ ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు గెలుస్తారు. పోయినసారి 23లో డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకి 25,000 ఓట్లు వచ్చినాయి. గెలిచిన అభ్యర్థికి 80,000 ఓట్లు వచ్చినాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఒక 25,000 ఓట్లు భారతీయ జనతా పార్టీ తీసుకున్నది కాబట్టి గెలుపుకు 80,000 ఓట్లు వస్తే గెలిచింది అభ్యర్థి. ఇప్పుడు 60,000 ఓట్లు ఎవరు తెచ్చుకుంటే టకాఫర్ గా 3 పార్టీల్లో 60,000 ఓట్లు ఎవరు తెచ్చుకోగలిగితే వాళ్ళు గెలుస్తారు. భారతీయ జనతా పార్టీకి ఉన్న అవకాశం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కానీ ముగ్గురు కూడా ఈ బరిలో ఉంటే, ఒకవేళ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినప్పటికీ కూడా ముస్లిం ఓట్లలో చీలిక వస్తుంది. మా ఓట్లు మాకు రిమైన్ అయి ఉన్నా, అంటే మాకు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ లో పడ్డ 60,000 ఓట్లు మాకు పడ్డా మేము గెలుస్తాము. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. చాలా క్లారిటీ ఉన్నారు. మరి క్లారిటీ వస్తలేరు, వాళ్ళు చెక్ చేసుకోమని చెప్పాలి. రైట్ రవికుమార్ గారు.